నారాయణ గారు నమస్కారం ఎలా ఉంది మీ నవాబుపేటలో జనసేన పార్టీ పరిస్థితి? తెలుగుదేశం నమస్కారం అండి. జనసేన పార్టీ 2024లో రావాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ చేసి సొంత డబ్బుతో రైతులు సహాయం చేశారు. ఇప్పుడు 30 కోట్లు సహాయం చేశారు. ఇంకా చాలా మంది చేశారు కాబట్టి 2024లో సీఎం చేయాలి. కూడా చాలా మంది చేశారు కదా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి. తెలుగుదేశం పార్టీ పొత్తులతో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి ఇంతకుముందు ఎలా ఉందో చూద్దాం. ఈసారికి తెలుగుదేశం చేయాలి. నవపడి జనాలకి ఏముందంటే మొత్తం ఒక టైంలో 2019లో ఫస్ట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత జనసేన పార్టీ 3 ప్లేస్ వైసీపీ కూడా అయితే తెలుగుదేశం వచ్చేది. తెలుగుదేశం పార్టీ వచ్చేది. కొత్త సీటు గ్యారంటీ గెలిపించుకున్నాం. పవన్ కళ్యాణ్ జన సైనికులకి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అన్నారు. పవన్ కళ్యాణ్ పన్నిన పన్నాగాలు వ్యూహాన్ని మీకు అర్థమైందా? ఆయన వ్యూహం ఏంటి మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్కి మంచి చేసే ఉద్దేశం ఉంది. మంచి చేస్తాడు. ఆయన వ్యూహం ఏంటి? వ్యూహం అంటే ఏముంది? ఆయన ప్లాన్ ఏంటి? ఇప్పుడు 20 సీట్లు ఏం చేస్తాడు? 21 సీట్లు 20 సీట్లు నగ్గాలి. నగ్గి మంచి చేస్తాడు. 20 సీట్లు నగ్గలే సీఎం అవ్వడు కదా. వ్యూహం ఏంటండి? అందరూ మంచి చేయాలి అన్నదాని కోరిక. వైసీపీ పార్టీ వల్ల మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు కుర్రోళ్ళు మొత్తం గంజాయి మొత్తం ఉన్నారు. గంజాయి డ్రగ్స్ జరుగుతుంది. మొన్న ఈ మధ్యలో ఈ పక్కనే దొరికారు. చాలా మంది దొరికారు. చాలా మంది దొరికారు. చుక్కల్లా ఇలా కడియం మొరస్తాను బొడిబుల్లంక మొత్తం చనిపోయాను. వైసీపీ నాయకులు అంటున్నారు మీ పవన్ కళ్యాణ్కి నిలకడలేని రాజకీయం. ఓ పక్కన బీజేపీ గోష్ఠి అంటాడు, ఒకసారి చంద్రబాబు గోష్ఠి అంటాడు, మళ్ళీ వాళ్ళని తిడతాడు, వాళ్ళని కలుస్తాడు. ఏంటిది? ఎలా తీసుకోవాలి? ఈ 3 పార్టీలతో కలిపి వైసీపీని ఇంకా అంతర్భాగాలను చేస్తున్నాడు ప్రయోగం. ఈసారి 3 పార్టీలు కలిపి గట్టిగా విజయం సాధించాలి. పవన్ కళ్యాణ్ డబ్బులు తిన్నాడు, చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్కి అలానే అన్యాయం చేస్తే చంద్రబాబు ఎందుకు నమ్ముతున్నాడు అన్నారు వాళ్ళ ప్రజలు. దానికి మీరు చెప్పే సమాధానం సింగిల్ ఎందుకు వెళ్ళకపోతున్నాడు? చంద్రబాబుతో కలిస్తే మొత్తం అంతా రాష్ట్రం బాగుపడుద్ది. కట్ అయిపోతుంది. చంద్రబాబు గారు వస్తే జాబులు వస్తే ఇప్పుడైతే ఫస్ట్ అంటే వైసీపీ వచ్చిన వల్ల జాబులు లేవు. చంద్రబాబు గారు వస్తే జాబులు వస్తాయి. బాబు వస్తే జాబ్ వస్తాయి. అందరూ రాష్ట్రం అంతా బాగుపడుద్ది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పార్టీ పరంగా కలిసారు. ఎవరైనా విభేదాలు గట్రా లేవు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు లేవు. పార్టీ పరంగా కలిసారు. ఎలాంటి వ్యతిరేకత లేదు. వీరిద్దరు కలిసి పార్టీలో ఇద్దరు కలిపి పొత్తులతో అయితే చంద్రబాబు వస్తే మీకు జాబ్ వస్తే నమ్మకం ఉందా? ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయి నమ్మకం ఉందా? యువతకి ఉంది. గత సంవత్సరంలో చంద్రబాబు వచ్చినప్పుడు జాబులు వచ్చాయి. ఆ జాబులు ఇప్పుడు వైసీపీ వచ్చిన వల్ల ఉన్న జాబులు కూడా రావడం అని బలి రాస్తున్నాడు. పులిలా వచ్చి జనాలను బలి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కడప నుంచే కదా. చంద్రబాబు నాయుడు అంటే వస్తే జాబ్ వస్తే నమ్మకం ఉందా? గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు జాబులు వచ్చినాయి. అమరావతిలో హైటెక్ సిటీ, హైదరాబాద్ హైటెక్ సిటీలో గట్రా ఉన్నప్పుడు జాబులు వచ్చాయి. ఇప్పుడు అయితే లేవు. వైసీపీ పరిపాలనలో ఉద్యోగాలు లేవు, రావట్లేదు. పవన్ కళ్యాణ్ కాపులు కూడా తీశారు. పవన్ కళ్యాణ్ పార్టీ నమ్ముకున్నాడు, డబ్బులు అమ్ముడిపోయాడు చంద్రబాబు నాయుడికి అన్నారు. ఏమంటుంది? రుజువు చేయించాలి. పవన్ కళ్యాణ్ అమ్ముడు అయిపోయాడంటే రుజువు చేయించాలి కదా. రుజువు లేదు. ప్యాకింగ్ స్టార్ అంటున్నారు కసేపు, ప్యాకింగ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కసేపు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఆ మాట ఒట్టి మాటలేనా? ఒట్టి మాటలే. వాళ్ళ పద్ధతులు అలా మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ తిడితేనే వాళ్ళ పద్ధతులు. అంటే
మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు అంటారా? సమస్య మాట్లాడరు. ఇది ఒకటి అడుగుంటున్నారు మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు అని ఎవరైనా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై మనం పోరాడుతుంటే వైసీపీ నాయకులు 3 పెళ్ళిళ్ళు 3 ఏళ్ళు 21 సీట్లు అంటున్నారు. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ బాగా ఫుల్ గా వైరల్ అయిపోతున్నాయి. 2024లో జూన్ 4 దాకా చెప్పలేదు సమాధానం. సో ప్రజలు తీర్పిస్తారని మీరు నమ్ముతున్నారా? ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారా వచ్చే కాలంలో? మీరు పెట్టారు మార్పు మొదలైంది కదా, మాకు వచ్చిన నాలుగు ప్రజల్లో వచ్చింది. మొన్న వైసీపీ వాళ్ళు వస్తే గట్టిగా ఉంటే 20 మంది కూడా లేరు. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే 200 మంది ఉంటాను. అది మార్పు. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఎన్నో పథకాలు ఇచ్చాడు. అవన్నీ ప్రజల్లో ఏ రకంగా తీసుకున్నారు వాళ్ళ తీర్పు ఎలా ఉంది? ఏ రకంగా అంటే ఏం చేశారని ఏం చేయలేదు కదా, ఏదైనా చేస్తే కనబడుతుంది కదా, కనబడతలేదు. అంటే మీరు చాలా మందికి స్కూల్స్ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడని రైతు భరోసా ఇవన్నీ ఉన్నాయి కదా. చేస్తున్నారు. అమ్మఒడి వస్తే అందరూ కటింగ్లు, ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇస్తారు అందరూ కటింగ్. ఇంకా చాలా వరకు ఉన్నాయి కటింగ్లు, ఇవన్నీ చెప్పుకుంటూ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏం కటింగ్? 10,000 13,000 ఇస్తారు అమ్మఒడి, దానిలో 2,000 కటింగ్. 10,000 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పెంచాడు, 15,000 అని తీసాడు. మళ్ళీ వచ్చాక మళ్ళీ కటింగ్ చేస్తాడు. ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు, 5 లక్షలు ఇచ్చినప్పుడు అందరూ సగం వాళ్ళకే, నాయకులుగా. ఆల్రెడీ టీవీ చూడటం బట్టి 5 లక్షలు వస్తే 2 లక్షలు వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు కనబడే డబ్బులు మనకు వస్తాయి లేదా రావు. ఇది వైసీపీ పరిపాలన ఎలా ఉందండి? మీ ఊర్లో చాలా మంది పెన్షన్ రాలేదన్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటి దాని గురించి మీకు సమాధానం? పెన్షన్ టైంలో రేషన్ కార్డు మీద ఇంటికి ఏదన్నా ఉన్నా ఏం లేకపోయినా పెన్షన్ తీసేశారు కొంతమంది. పార్టీ పరంగా అంటే మొత్తం ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్ జగన్మోహన్ రెడ్డి కులం చూడొద్దు మతం చూడొద్దు అంటున్నారు. బాగా చూస్తున్నాడు, కులం మాత్రం బాగా చూస్తున్నాడు. దేవుడు కర్ణించిన పూజారి కర్ణించలేదు అన్నట్టు లోకల్ నాయకులు కర్ణించట్లేదా? కర్ణించట్లేదు. మొత్తం అయితే కులం మాత్రం కాదు, ఇక్కడ చాలా తేడా ఉంది. ఓ టైంలో అయితే పెన్షన్లు ఇచ్చారు, నాకు కూడా పెన్షన్ తీసేశారు. రేషన్ కార్డు ఉంటే కారు ఉండకూడదు, కారు ఉంటే ఇంకేదో ఉండకూడదు అన్నట్టుగా పెన్షన్ తీసేశారు చాలా మందికి. ఒక టైంలో అయితే చంద్రబాబు అయితే ఇచ్చాడు, చాలా మంది పెన్షన్ డబ్బులు వచ్చి రాని వాళ్ళు కూడా ఇచ్చారు. వైసీపీ వచ్చి ఇంకా తగ్గించేసారు కూడా. మా ఊర్లో చాలా మందికి రాలేదు, ఇంటింటికి తీసుకెళ్తే చాలా మంది పోలేదు. ఇంటికి రేషన్ ఉంటే పింఛన్ రాదు, పింఛన్ ఉంటే మామూలుగా రేషన్ ఉంటే కారు ఉంటే పింఛన్ రాదన్న, రేషన్ కూడా ఉంటే పింఛన్ రాదు. అలాగే కడిగి చాలా చేశారు అలాగా. మా ఊళ్ళో చాలా మంది పెద్ద గొడవ. కొంతమందికి అయితే రావట్లేదు. న్యాయం అవడం ఉంది. ఒక టైంలో అయితే మనోడు 500 నుండి పింఛన్ 2,000 చేశాడు. ఇప్పుడైతే 2 అయితే 6,000 చేస్తుంటా. మామూలుగా అయితే 4,000 పింఛను. చంద్రబాబు నాయుడు వస్తే బాగా జనసేన సపోర్ట్ ఇక్కడ బాగానే ఉంది. కొత్తపేట పర్లేదు. ఓట్లు ఇంకా వైసీపీ ఓట్లు ఇంకా వస్తాయి లోనికి. కొంతమంది బయటకు రావట్లేదు, ఇంకా చాలా ఓట్లు ఉన్నాయి, బయటకు అయితే రావు. ఓట్లు వేసిన చూడాలి. సైలెంట్ ఉండి బాగా రన్ చేస్తారు. బండ సత్యనారాయణరావు గారు గెలుస్తారు గారు కొత్తపేట గ్యారెంటీ. చెప్తాం అంటే వాళ్ళు కూడా ముందుగా బాగుంటది. ఈ రోజు రాలేదు, తర్వాత కూడా రావాలి, వస్తే బాగుంటది. వచ్చి నిలబడాలా, తిరగాలి, క్యాన్వాసింగ్ చెయ్యాలి. కొత్తపేట బండ సత్యనారాయణరావు గారు గెలిపించాలి.